హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సెలైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ పాటన్నా మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలా దినుసులు, గుమ్మడి గింజలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, పెరుగు, మసాలా పొడి, ఇవన్నీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. సో మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేద్దాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. అల్లం వెల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాము. ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసి లిడ్ పెట్టి ఒక 5 minutes ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, ఆ పేస్ట్ వేద్దాము. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని తక్కువైంది అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టుకున్నా కొంచెంసేపు కుక్ అవనిద్దాము. అయిన తర్వాత కొంచెం పెరుగు వేసి అది కూడా కుక్ అయ్యేది చూద్దాం. ఇప్పుడు మరొక బాండీ తీసుకుని దాంట్లో కొంచెం తాలింపు పెడదాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందాం. పసుపు కూడా వేద్దాం. వేసి తాలింపు అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకుందాం దాన్ని. ఇప్పుడు గరం మసాలా వేద్దాం. గరం మసాలా వేసి కొంతసేపు లిడ్ పెట్టి కుక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది కదా. నేను కొంచెం ఆయిల్ వేసాను కదండి, అందుకని మీకు ఎక్కువ ఆయిల్ తెలియట్లేదు. ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుని ఇంతకుముందు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు కూడా వేసుకుందాం. ఈ తాలింపు వేయటం మూలంగా అమేజింగ్ స్మెల్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. సరే, ఎంత ఎమ్మిగా ఉందో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. దీన్ని బగారా రైస్తో తినొచ్చు, వైట్ రైస్తో తినొచ్చు, మీరు చపాతీలో కూడా తినొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.